జగన్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు ప్రస్తావించాను. పోలీస్ సిబ్బంది, పోలీస్ మిత్రులు నాకు చెప్పినటువంటి సమాచారాన్ని క్రోడీకరిస్తూ ఇది దుర్మార్గం, వాళ్ళకి ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వస్తున్నటువంటి సదుపాయాల్ని ఒక ప్రభుత్వం తీసేయడం, నోటి దగ్గర ముద్ద తీసేయడం అన్నటువంటి తప్పు. హామీలు ఇచ్చింది నెరవేర్చకపోవడం ఒక ఎత్తు, ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలు తీసేయడం అన్నటువంటిది తప్పు అన్నట్టు వాళ్ళు పట్టించుకోవాలా. 11 స్థానాలకు పరిమితం అయ్యారు ఈ ప్రభుత్వం. అలాగే పవన్ కళ్యాణ్ నేను ఒక పోలీస్ బిడ్డనే అని చెప్తూ ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికైనా ఆచరణలో 100 రోజులు దాటిపోయినాయి. ఇది వాళ్ళ హక్కు. ఇది ఒక జనరల్ ప్రొసీజర్ని ఇప్పటికీ అమలు చేయట్లేదు. 10 నెలలు అయిపోయింది. సరెండర్, అడిషనల్ సరెండర్ అలవెన్స్లు, సరెండర్ లీవ్స్, అడిషనల్ సరెండర్ లీవ్స్కి సంబంధించిన డబ్బులు రావడానికి 10 నెలలు అయిపోయింది. టీఏలు, డిఏలు ఇవన్నీ ఎక్కడెక్కడ పెండింగ్లోనే ఉన్నాయి. జగన్ సర్కార్ ఇవ్వలేదు. వీళ్ళు వచ్చాక అది క్లియర్ చేస్తామని మాట చెప్పారు, కానీ ఇంతవరకు అవ్వలేదు. ఉన్నతాధికారులు ప్రభుత్వము ఇవ్వట్లేదు అనాలా, లేకపోతే ప్రభుత్వం చెప్తే ఉన్నతాధికారులు ఇస్తారు, ఇవ్వకపోవడం ఏంటి అన్నది ఇప్పుడు సమస్య. ఎంత ఉందయ్యా అంటే ఒక్కో కానిస్టేబుల్ కనీసం 3 లక్షల దాకా రావాలి. ఇప్పుడు వాళ్ళకి ఇదే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులకి డబ్బులు, అలాగే వాళ్ళకి బట్టలో లేకపోతే ఏమైనా కొనుక్కోవడానికి సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టుకోవడానికి వాటికి దీన్నే వాడతారు. ఇంటి అలవెన్సులకు, ఇంటి అద్దె దాన్ని ఏమంటారు, కిస్తీలు కట్టుకోవడానికో ఇట్లాంటి దానికి. అలాంటిది ఏకంగా ఒక్కొక్క పోలీస్కి 3 లక్షల రూపాయలు మినిమం, మ్యాక్సిమం 5 లక్షల 6 లక్షల పెండింగ్లో ఉన్నాయి. చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా దాని మీద దృష్టి సారించాల్సి ఉంది.